అలానే మిసెస్‌లో సాధారణంగా మనకున్నటువంటి ప్రాపర్టీ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటే మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. భద్రత పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ తగ్గితే అనూహ్యంగా ఖచ్చితంగా మనం బాధపడతాం. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడుంది. మన రూపీ ఇప్పుడు రికార్డు స్థాయిలో పతనం అయిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ₹90.17 పడిపోయింది. ఇప్పుడు అక్కడ ఆగిపోతుందా అని అంటే అక్కడ ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాల కారణంగా ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇది ప్రతి భారతీయునికి, భారతదేశంలో ఉండే సగటు పౌరుడికి కూడా ఎఫెక్ట్ పడేటువంటి అంశం ఇది. మన రూపీ వాల్యూ తగ్గుతుందంటే ప్రపంచంలో మనకున్నటువంటి పరపతి తగ్గిపోతుంది, మనకున్నటువంటి వాల్యూ తగ్గిపోతుంది. మన ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా సమాజంలో మనకున్నటువంటి పరపతి తగ్గిపోతుంది. అలాగే రూపీ వాల్యూ తగ్గిపోతుందని అంటే మన భారతదేశం యొక్క కరెన్సీ అది, దాని వాల్యూ తగ్గిపోతుందంటే ప్రపంచంలో అంతర్జాతీయ సమాజంలో మన వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మరి అందుకే ఇప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. కనీసం ఈ ₹90 దగ్గరైనా రూపీని ఆపాలి అని. ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. సాధారణంగా ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ అయినా గోల్డ్ ఎంత ఉందో, ఆర్బీఐ దగ్గర గోల్డ్ ఎంత నిల్వ ఉంటుందో దానికి సమానంగా కరెన్సీని ముద్రించుకోవచ్చు. ఇది అంతర్జాతీయంగా ఉండేటువంటి ఒక నిబంధన. అలాగే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ను ఉపయోగిస్తారు. ఆ డాలరు తోటి మిగతా కరెన్సీని పోలుస్తూ ఉంటారు. ఆ డాలర్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాము అనే దాని మీద అంతర్జాతీయ సమాజంలో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఒక ఇండికేషన్ ఉంటుంది. అలాగే బంగారము, డాలరు ఈ రెండింటికి మధ్య కొంత ఈ సినిమాటిక్ డ్రామా నడుస్తూ ఉంటుంది. అంతర్జాతీయంగా డాలర్ వాల్యూ పడిపోతే బంగారం వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ డాలర్ వాల్యూ కనుక పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది. మరి గత 2 రోజుల నుంచి ఇండియాకి సంబంధించినటువంటి కరెన్సీ రూపీ డాలర్తో పోలిస్తే తగ్గిపోతుంది. అంటే డాలర్ బలపడుతూ ఉంది. మరి డాలర్ బలపడుతున్నప్పుడు బంగారం రేటు తగ్గాలి కదా. మరి బుధవారం వరకు బంగారం రేటు తగ్గలేదు. ఇదే గ్యాంబ్లింగ్, ఇదే పెద్ద గోల్మాల్. అక్కడ డాలర్ వాల్యూ పెరిగింది, మన రూపీ కరెన్సీ అయితే తగ్గింది, మన వాల్యూ తగ్గింది, మన రూపీ వాల్యూ తగ్గింది. ఎట్ ద సేమ్ టైం డాలర్ వాల్యూ పెరిగింది. డాలర్ వాల్యూ అంతర్జాతీయంగా పెరిగినప్పుడు ఖచ్చితంగా బంగారం రేటు తగ్గాలి. మరి మంగళ బుధవారంలో ఎందుకు తగ్గలేదు? మరి ఈరోజు పరిస్థితి ఏంటి? బంగారం తగ్గిందా? డాలర్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా బంగారం వాల్యూ తగ్గుతుంది, ఎట్టి పరిస్థితిలో తగ్గుతుంది. డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెంచుకోవడానికి, డాలర్ విలువను పెంచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే అనేక రకాల వ్యూహాలను రచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రూపీ పతనం కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పతనావస్థ కారణం ఏంటో తెలుసా? మన ఎగుమతులు తగ్గడం, దిగుమతుల మీద మనం ఆధారపడి ఉండడం. దీన్నే వాణిజ్య లోటు అంటారు. అంటే మనం సపోజ్ ఒక ₹100 సంబంధించినటువంటి విలువైనటువంటి గూడ్స్ని మనం ఎగుమతి చేసాం అనుకుందాం, వస్తువుని. అదే మనం దిగుమతి ఒక ₹200 పెట్టి మనం ₹200 విలువైనటువంటి వస్తువులు దిగుమతి చేసుకున్నాం అనుకోండి వేరే దేశం నుంచి. అప్పుడు దిగుమతి ఏమో ₹200, ఎగుమతి ఏమో ₹100. ఈ మధ్యలో ఎంత ఉంది? ₹100. దీన్నే వాణిజ్య లోటు అంటారు. ఈ ₹100 లోటు ఏదైతే ఉందో దీన్ని వాణిజ్య లోటు అంటారు. ఈ లోటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా భారతదేశమే కదా, ఏ దేశందైనా ఆ లోటు తగ్గించుకుంటూ వస్తే కనుక, ఇప్పుడు ₹100 ఉన్నదాన్ని కనుక దాన్ని ₹50 అటు తగ్గించుకుంటూ వస్తే కనుక ఆటోమేటిక్గా ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ బలపడుతూ ఉంటుంది. బట్ వాణిజ్య లోటు ఇప్పుడు పెరిగిపోయింది భారతదేశానికి. దానికి కారణం ఏంటి? అమెరికా 50% దిగుమతి సుంకాలను విధించింది మన మీద. ఎందుకు? రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని ఆంక్షలు పెట్టింది భారతదేశం మీద. ఆ కారణం చేత వాణిజ్య లోటు పెరిగిపోయింది. ఈ వాణిజ్య లోటు కారణంగా రూపాయి పతనావస్థ స్థితికి చేరిపోయింది. దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే మార్గాలు వెతుకుతుంది ఆర్బీఐ. ఇప్పుడు గవర్నర్ సంజయ్ మల్హోత్రా
మిగతా టీం అందరూ కూడా కోఆర్డినేషన్ టీం ఉంటుంది. ఆ టీం అంతా కూడా సమావేశం అవుతుంది. ఇవాళ రేపు సమావేశం అవుతున్నారు. ఆర్బీఐకి సంబంధించినటువంటి టీము సమావేశం అయ్యి డాలర్ పతనం కాకుండా కనీసం ఇక్కడి వరకైనా ఆపొచ్చా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది ఆపాలంటే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి అమెరికన్ డాలర్స్ని విక్రయించాలి బయట. అప్పుడు ఇది పతనం ఆగిపోతుంది. లేదు గోల్డ్ కొనుక్కోవాలి. ఇలాంటివన్నీ కొన్ని చేస్తే కనుక అప్పుడు రూపాయి పతనం ఆగిపోతుంది. అలాగే ఫారెక్స్ నిల్వలు అంటే విదేశీ మారక నిల్వలు, విదేశీ మారక నిల్వల యొక్క మోతాదు పెంచుకుంటే కనుక మనం పదిలంగా ఉంటాం. విదేశీ మారక నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు మన రూపీ బలహీనపడుతూ ఉంటుంది. ఇప్పుడు విదేశీ మారక నిల్వలు ఎందుకు పడిపోయాయి మన దగ్గర అని అంటే మనం దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునే కొద్ది మనం అంతర్జాతీయంగా ఏ దేశం నుంచి దిగుమతి చేస్తున్నా మనం డాలర్లోనే పే చేయాలి. అదే మనం ఎగుమతులు చేస్తున్నాం అనుకోండి, మనకి నిల్వలు పెరుగుతాయి, విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. ఆ నిల్వలు తగ్గిపోయినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని రూపీ వాల్యూని కనీసం ఎక్కడైనా నిలపాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు భారత ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్ చేస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం రేటు పరిస్థితి ఏంటి? బంగారం రేటు తగ్గాలి కదా, తగ్గిందా అని అంటే నేను చూద్దాం ఆన్లైన్లో ఇవాళ పరిస్థితి ఏంటి అనేది. ఇది ఆన్లైన్లో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ. సో ఇవాళ గోల్డ్ రేట్ కనుక చూసుకుంటే మనకి 24 క్యారెట్ల బంగారం గ్రాముకి 22 రూపాయలు తగ్గింది, 22 క్యారెట్ల బంగారం 20 రూపాయలు తగ్గింది, 18 క్యారెట్ల బంగారం 16 రూపాయలు తగ్గింది. యాక్చువల్గా మొన్ననే తగ్గాలి, కానీ బులియన్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కారణంగా తగ్గలేదు. ఎప్పుడైతే అమెరికా డాలర్ విలువ పెరిగిందో అంటే రూపీ వాల్యూ తగ్గిందో అప్పుడే బంగారం రేటు తగ్గాలి. కానీ 2 రోజులు గేమ్ ఆడి బులియన్ మార్కెట్ ఇప్పుడు చూపిస్తున్నారు 2 రోజుల తర్వాత. ఇక్కడ చూడండి బంగారం రేటు తగ్గింది. ఇప్పుడు మనకి 24 క్యారెట్ల బంగారం వచ్చేసి ఇవాళ 1,04,000కి వచ్చింది 8 గ్రాములు. అదే తులం వచ్చేసి 1,30,000 ఉంది తులం. ఇవాళ ఇది గ్రాముల రేట్. ఇది గత 4 ఇది చూడండి మొత్తం మొన్నేమో తగ్గింది, ఇవాళ తగ్గింది, నిన్న పెరిగింది. నిన్న యాక్చువల్గా పెరగడానికి లేదు. అంటే బులియన్ మార్కెట్ కూడా కరెక్ట్గా లేదు, గ్యాంబ్లింగ్ ఆడుతుంది బులియన్ మార్కెట్లో కూడా. సో కాబట్టి గోల్మాల్ వ్యవహారం చేస్తూ ఉన్నారు బంగారం విషయంలో అనేది అర్థమవుతుంది. ఇక రూపీని ఏ విధంగా తగ్గకుండా ఉంచుకోవాలి, ఆర్బీఐ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనే దానికి ద్రవ్య పరపతి సమీక్ష షురు. రేపు నిర్ణయాల ప్రకటన, కరెన్సీ ఆదుకునేందుకు చర్యలు. భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో 6 సభ్యుల మానిటరింగ్ పాలసీ కమిటీ 3 రోజుల సమావేశంలో విదేశాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు వృద్ధి రేటు, వడ్డీ రేట్ల తీరుదెన్నులపై చర్చించనుంది. శుక్రవారం మల్హోత్రా సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తారు. అయితే రూపీ రోజుకో సరికొత్త కనిష్ట స్థాయికి క్షీణిస్తున్న తరుణంలో ఎంపీసీ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ ఈసారి సమీక్షలో ఏం చర్యలు తీసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరెన్సీని ఆదుకునేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందా లేదా అనే అంశంపైన మార్కెట్ స్పష్టత కోరుకుంటుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ కరెన్సీ విభాగం వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేద అన్నారు. ఈ మధ్యకాలంలో రూపాయి వరుసగా క్షీణిస్తూ రావడానికి ఫారెక్స్ కార్యకలాపాల్లో ఆర్బీఐ పెద్దగా జోక్యం చేసుకోకపోవడం కూడా ఒక కారణం అన్నారు. నేను ఇందాక చెప్పాను, ఫారెక్స్ అంటే విదేశీ మారకల నిల్వల విషయంలో ఆర్బీఐ జోక్యం చేసుకోలేదంట. కరెన్సీ అందుకే పతనం అయిందని చెప్తున్నారు. డాలర్ రూపాయి మార్కం స్థాయిపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రూపాయి మార్కం విలువకు లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదని మల్హోత్రా ఈ మధ్యన ఒక కార్యక్రమంలో అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూపీ మార్కం విలువ 5.8% క్షీణించింది. ఇండోనేషియా రూపాయి 3.17%, ఫిలిప్పీన్స్ పెసో 1.54%, హాంకాంగ్ డాలర్ 0.18% తగ్గాయి. వర్ధమాన మార్కెట్లలో అత్యధికంగా పతనమైన కరెన్సీలలో రూపాయి 3వ స్థానంలో ఉంది. ఈ ఏడాదిలో అర్జెంటీనా పెసో 29.18%, టర్కిష్ లిరా 16.69% నష్టపోయాయి. రెపో యథాతథమా, అది ఏదైనా సరే రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఏది రూపాయి పతనాన్ని ఆపడానికి ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందా లేదా అనేది స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఫారెక్స్ నిల్వల్లో కానీ రూపీ స్టేబుల్గా ఉండాలి అనేటువంటి విషయంలో కానీ ఆర్బీఐ ప్రత్యేకమైన చర్యలు తీసుకోలేదు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద
ఇప్పుడు విపక్షాలు రూపీ వాల్యూ దృష్ట్యా టార్గెట్ చేస్తున్నారు. అందుకని బహుశా ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆర్బీఐ జోక్యం చేసుకోవాలా పర్లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.